ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లాంటి పదాలకు విలువ లేనప్పుడు, స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు అర్థం లేనప్పుడు, రాజే దైవమని భావించిన సమాజాన్ని గాడిలో పెట్టడానికి ప్రయోగించిన పశుపాస్త్రం ఉరిశిక్ష. జన సమూహంలో భయం నింపడానికి పాలకులకు, వారి సలహాదారుల చేతుల్లో ప్రధాన ఆయుధం ఇది. మధ్యయుగంలో పాపులర్ అయిన ఈ శిక్ష కల్చర్ తర్వాతి కాలంలో శిక్షణా స్మృతిలోకి చేరింది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఉరిశిక్షను అమలు చేస్తున్నారు. మరికొన్ని దేశాలు ఈ శిక్షను రద్దు చేశాయి. జైలు 4 గోడల మధ్య ఓ ప్రాణం తీసే ప్రక్రియ ఎలా సాగుతుంది? నువ్వు చేసిన క్రూరమైన నేరానికి భారతీయ శిక్షా స్మృతిలో సెక్షన్ 302 కింద నిన్ను చనిపోయే వరకు ఉరి తీయాలని ఆదేశిస్తున్నాను అని జడ్జి తీర్పు ముగించడంతో ఒక నేరగాడిని చట్ట ప్రకారం ప్రాణం తీసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. న్యాయమైన ప్రక్రియ, రాజ్యాంగం కల్పించిన పాలనాపరమైన క్షమాభిక్షలన్నీ పూర్తయిన తర్వాత ఉరి తీసే వ్యక్తికి డెత్ వారెంట్ ఇస్తారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తారు. ఉరి తీయడానికి 24 గంటల ముందు నుంచే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఖైదీ ఉరిశిక్షకు సంబంధించి సంబంధిత జైలు పరిధిలో ఉన్న జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, ప్రభుత్వ వైద్యుడు, తలారీకి జైలు అధికారులు సమాచారం అందిస్తారు. ఇందులో సమయం, ఎవరిని ఉరి తీయబోతున్నారు, నేరం గురించిన వివరాలు ఉంటాయి. ఉరిశిక్ష అమలు చేసేటప్పుడు జైలర్ తప్పనిసరిగా ఉంటారు. ఖైదీని ఉరి తీయడానికి ముందే అతని ఆరోగ్యాన్ని పరీక్షిస్తారు. ఖైదీ తీవ్రమైన జబ్బుతో బాధపడుతుంటే ఉరిశిక్ష వాయిదా వేయాలని చట్టం చెబుతోంది. సాధారణంగా ఉరిశిక్షను తెల్లవారుజామునే అమలు చేస్తారు. ఈ సమయంలో అంతా నిద్రలో ఉంటారని, ఆ సమయంలో ప్రశాంతంగా ఉంటుందని బ్రిటిషర్లు ఉరిశిక్షను పొద్దున్నే అమలు చేసేవారు. అదే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. తెల్లవారితే ఉరిశిక్ష అనగానే ఖైదీకి సహజంగానే నిద్ర పట్టదు. అందుకే అతని మత సంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు చేసుకోవటానికి అనుమతిస్తారు. చట్ట పరిధిలో అమలు చేయడానికి వీలున్న చివరి కోరిక ఏదైనా కోరుకోమని అడుగుతారు. అర్ధరాత్రి దాటిన తర్వాత తంతు ప్రారంభమవుతుంది. తలారి ఉరికొయ్యతో పాటు తాడును ఏర్పాటు చేయటం, ఇతరితర ఏర్పాట్లు పరిశీలిస్తాడు. 3 గంటల ప్రాంతంలో ఖైదీని వైద్యుడు పరీక్షిస్తారు. తర్వాత ఖైదీ స్నానం చేసి జైలు అధికారులు ఇచ్చిన బట్టలు వేసుకోవటం, ప్రార్థన చేసుకోవటం పూర్తవుతుంది. ఉరిశిక్ష అమలు చేయడానికి అంతా సిద్ధమైన తర్వాత ఖైదీని సెంట్రీల భద్రత మధ్య ఉరికొయ్య వద్దకు తరలిస్తారు. ఖైదీని ఉరివేసే వేదికపైకి ఎక్కించిన తర్వాత తలారి అతడి కాళ్ళు చేతులు కట్టేస్తాడు. మేజిస్ట్రేట్ ఖైదీ చేసిన నేరం, ఎందుకు ఉరి తీస్తున్నారో చదివి వినిపిస్తారు. తలారి కూడా ఖైదీపై ఎలాంటి ద్వేషం లేదని, చట్ట ప్రకారం విధి నిర్వహిస్తున్నానని చెప్తూ మెడకు ముసుగు తొడుగుతాడు. జైలర్ సిగ్నల్ ఇవ్వగానే తలారి లివర్ లాగుతాడు. ఖైదీ కాళ్ల కింద ఉన్న చెక్క 2గా విడిపోవటం, ఖైదీ శరీరం కిందకి జారి వేళ్లాడటం, కొన్ని క్షణాల్లోనే ప్రాణం పోవటం, అంతా క్షణాల్లోనే జరిగిపోతుంది. ఉరిశిక్ష ఉండాలా, రద్దు చేయాలా అనే చర్చ ఇటీవల కాలంలో ఊపందుకుంది. ఉరిశిక్షను వ్యతిరేకించే వారి స్వరం రోజురోజుకి పెరుగుతోంది. తీవ్రవాదం పరిధి విస్తరిస్తున్న తరుణంలో కఠినమైన శిక్షలు లేకుండా దానిని కట్టడి చేయడం ఎలా? ఉరిశిక్ష విధించాలా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే, శిక్ష అమలు చేయడంలో జరుగుతున్న జాప్యం, ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ఆయుధంగా మారడమే విషాదం. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.